హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రాకింగ్ రేయాన్స్. నా వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎండ్ వరకు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మేము ఊరు నుంచి మార్నింగే దిగాము. తిరుపతి నుంచి 5:30 అట్లా అయింది. రాగానే అయితే ఇల్లంతా చదువుకోవాల్సి వచ్చింది. మనం వెళ్ళేటప్పుడు ఎంత క్లీన్ చేసుకున్నా కానీ వచ్చినాక కూడా కొంచెం చెత్తగా అన్నట్టే ఫీలింగ్ ఉంటుంది. అందుకే ఎలాగో మార్నింగ్ టైం కాబట్టి మళ్ళీ మనకు పడుకోనికి కూడా అవసరం లేకుండా టైం కూడా అయింది కాబట్టి వెంటనే బోర్లు వేయడము అలా చిన్న చిన్న పనులైతే స్టార్ట్ చేశాను. రేయాన్స్కి కూడా ఆకలి అవుతుంది. ఇక అతను కూడా అసలు పడుకోలేదు. ఇక అదేదో తొందరగా పని చేసుకొని పడుకుంటే అయిపోతుంది కదా, కొంచెం రెస్ట్ అనేది తీసుకోవచ్చు అన్నట్టు అనుకున్నాను. ఇక చూడండి, కుప్పనైతే పెద్ద కుప్ప ఉంది. ఇక్కడ బట్టల కుప్ప. ఇల్లంతా చూడండి, కొంచెం ఎక్కడెక్కడ సామాన్లు వేసేసి ఉన్నాయి. రేయాన్స్కి ఆకలి అవుతుందని వెంటనే పొమోగ్రానేట్ అలా ఒలిచి పెడితే తింటున్నాడు. మనకి ఎన్ని పనులు ఉన్నా కానీ వాళ్ళకి ఆకలినప్పుడు మాత్రం టైంకి ఉండాల్సిందే. అప్పుడే గుండు కూడా కొంచెం నల్లబడ్డది. బర్త్డే వరకు కొంచెం హెయిర్స్ వచ్చినా బాగుంటుంది అన్నట్టు అనుకున్నాను. ఇక్కడ మేము తిరుపతి వెళ్ళినప్పుడు కొంచెం అక్కడ కూల్ వెదర్ ఉండే కాబట్టి అసలు బట్టలు కూడా బాగా చిక్కగా కనిపించినాయి. రాగానే బ్యాగ్ అంతా తీసేసి బట్టలు అయితే వాషింగ్ మిషన్లో పెట్టేసి, ఇవన్నీ కలరు పోయే బట్టలు అండి. ఇక అవైతే నానబెట్టుకొని పాలు తెచ్చిన వెంటనే పాలైతే వేడి చేసుకున్నాము. కడుపులో అయితే ఎలుకలు అసలు ఉరుకుతున్నాయి. అందుకే ముగ్గురు తినే టిఫిను ఆల్పోవా. ఇదైతే బెటర్, ఈజీగా రేయాన్స్ కూడా తింటాడు అనిపించింది, తొందరగా కూడా అవుతుంది అన్నట్టు. అలా స్నానం చేసేసుకొని కలర్ బట్టలు అలా పిండేసేసి ఫ్రెష్ అప్ అయితే నేను ఇక్కడ వంట దగ్గరికి అయితే వచ్చాను. మా సార్ అయితే పూజ చేస్తున్నారు. ఇక రేయాన్స్ కూడా వాళ్ళ డాడీ పోస్తాడు కాబట్టి రేయాన్స్ స్నానం నాకేం బర్డెన్ అవ్వదు. కాకపోతే ఇక ఇట్లా ఉప్పు కారాలు వేసేటప్పుడు మాత్రం నాతో ఉండాల్సిందే, ఎందుకంటే నాతో పాటు వేస్తాను అని బాగా సతాయిస్తాడు. చూడండి అసలు కనీసం నా ఫేస్ ఎట్లున్నదని అంటే అలసిపోయి కొంచెం ఎవరైనా పని చేసి పెడితే తింటాను, హాయిగా పడుకుంటాను అన్నట్టుగా ఉంది. అంత యాష్టతోటి పని చేస్తున్నాను. తప్పదు కదా, మనం ఎంత అలసట ఉన్నా కానీ పిల్లలకైతే చేసి పెట్టాలి. అలా ఇక ఆల్పో అయితే చేస్తున్నాను. మళ్ళీ ఊరు నుంచి మనం తిరుపతి నుంచి రాగానే ఇంట్లో పూజ చేసి కొబ్బరికాయ కొడతారు కదండి, మేమైతే అలాగే కొడతాము. వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ కొడతాము, ఇంటికి వచ్చినాక పూజ సామాను దేవుడి గుళ్ళో పెట్టి పాలకాయ అలా పూజ చేసి పాలకాయ కొట్టుకుంటాము. అందుకే మా సారు రేయాన్స్ కోసమని కొబ్బరి నీళ్ళు తెచ్చాడు. అసలు రేయాన్స్ తాగడు. ఇక దాని గురించి కూడా అంత పెద్దగా ఎందుకనని వెంటనే లాక్కొని నేనే తాగేసిన. అక్కడితోటి ఆ పని అయిపోయింది. మళ్ళీ ఎందుకో రేయాన్స్ వచ్చేటప్పుడు కొంచెం బస్సులో బాగా సతాయించిండు. నైట్ తనకు యూరిన్ ఇన్ఫెక్షన్ అయిందేమో, ప్రతిదానికి అసలు యూరిన్ వస్తుంది అని సతాయించిండు. వాటర్ ఇన్ఫెక్షన్ ఏమన్నా అయిందేమో అని ముందే గెస్ చేసినాము. సరే ఈరోజు చూద్దాము అన్నట్టు అనుకున్నాము. కానీ సాయంత్రం వరకు తనకు ఫీవరు మెల్లమెల్లగా స్టార్ట్ అయిందండి. చూసారా అసలు కొంచెం వాతావరణం చేంజ్ ఉన్నా పిల్లలకు ఎలా ఎఫెక్ట్ అవుతుందో. ఆల్మోస్ట్ నేను సిరప్స్ మెయిన్ సిరప్స్ తీసుకెళ్ళినా కానీ దానికైతే మనం ఎమర్జెన్సీగా ఏం తీసుకెళ్ళలేం కదా. వాటర్ నేను ఇంకా రేయాన్స్కి చాలా కేర్గా తీసుకుంటాను, ఎందుకంటే వాటర్ తనకు తొందరగా ఇన్ఫెక్షన్ అవుతుంది. అందుకే తను 6 months ఉన్నప్పుడే ఇంట్లోనే వాటర్ ఎఫెక్ట్ అయ్యి ఇన్ఫెక్షన్ అయ్యేసరికి లూజ్ మోషన్స్ చాలా అయినాయి. ఒక 1 week ఏమో హాస్పిటల్లో అడ్మిట్ అయినాము. అప్పటి నుంచి వెంటనే ఇక ఆక్వాగార్డ్ మిషన్ తెప్పించుకున్నాము. ఎందుకంటే మనకు ఇక్కడ సిటీలో మెయిన్ వాటర్ ఎఫెక్టే ఎక్కువ ఉంటుంది. అలా టిఫిన్ అయిపోయిన తర్వాత ఇక కొంచెం ప్రశాంతంగానైతే కూర్చొని అయితే తిన్నాము. ఎందుకంటే తిన్న వెంటనే ఇక కొంచెం షాప్కి వెళ్ళి అక్కడ 2 days మనం పిల్లల మీద వదిలేసి వెళ్ళినప్పుడు కొంచెం మనము చూసుకోవాలి కదండి లెక్కలు అవన్నీ. అందుకే ఇక వెంటనే తినేసుకొని అయితే రేయాన్స్ని తీసుకొని పడుకోకముందే తీసుకొని వెళ్ళేసి వచ్చినాం. ఎందుకంటే వెళ్ళొస్తేనే కొంచెం ప్రశాంతంగా అలా పడుకోవచ్చు, రెస్ట్ తీసుకొని కూడా ఉంటుంది అన్నట్టు. అలా షాప్కి అయితే రేయాన్స్ నేను అట్లా వెళ్ళామండి.
మామూలుగా అక్కడికి వెళ్ళినా కానీ నేను కంపల్సరీ తనకు కావాల్సినవి అయితే 1 అవర్కి ఒక ఫ్రూట్ అన్నా ఏదో ఒకటి మాత్రం తీసుకొని వెళ్తాను. ఎందుకంటే మనకు కూడా ఒక్కోసారి తొందరగా వస్తామన్న అన్న రోజే మనకు అక్కడ ఎక్కువ టైం పట్టచ్చు, బిజీ ఉండొచ్చు. లేదు అంటే తొందరగా రావచ్చు. కాకపోతే ఎంతైనా బెటర్ కదా, బ్యాగులు అయితే అన్నీ పట్టుకొని అయితే వెళ్తాను. మళ్ళీ ఇద్దరం ఒకటేసారి రానీకి కూడా ఈజీగా ఉంటుంది. రేయాన్స్ కూడా కడుపులో పడితే అతను కూడా మనల్ని ఏం సతాయించాడు అన్నట్టుగా అనుకుంటా. అలా కొద్దిసేపు షాపులో అయితే ఉండేసుకొని అయితే ఇక మళ్ళీ ఇంటికైతే వచ్చాము. అప్పటికి రేయాన్స్కి కూడా ఫీవర్ స్టార్ట్ అయిపోయింది. ఎందుకో మాకు ముందే డౌట్ వచ్చి ఒకసారి యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా కంప్లీట్ యూరిన్ అలా చేయించామండి. కొంచెం బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉందని వచ్చింది. మా గెస్ కరెక్ట్ అనిపించింది. చాలా చాలా ముందు జాగ్రత్తగా ముందే ఆలోచించుకొని ఉంటాం మేమిద్దరము. అలా ఫీవర్ అయితే చాలా వచ్చింది. కాకపోతే అది తగ్గనికి మాత్రం చాలా టైం పట్టింది. మెల్లమెల్లగా తగ్గింది. అప్పటికే డాక్టరు ఫీవర్ రికార్డింగ్ చేసుకుంటూ సిరప్స్ వాడమని ఇచ్చారు. ఆల్మోస్ట్ నేను ఒక 1 డే 1.5 డే నేను ఇంట్లోనే చూస్తాను, అబ్జర్వ్ చేస్తాను. తగ్గకపోతేనే అలా డాక్టర్ దగ్గరికి అలా వెళ్తాము. ఇది కొంచెం 2 డేస్ అయ్యాక లాస్ట్ నేను ఇలా ఫీవర్ చెక్ చేశానండి. అప్పటికి ఫస్ట్ తనకు ఫీవర్ ఉన్నప్పుడు మాత్రం 101 102 అట్లా ఉండే. ఈసారికి అయితే కొంచెం 199కి వచ్చింది. అమ్మయ్య అని అనుకున్నాను. ఫీవర్ ఉన్నప్పుడు చూడండి ఎంత స్పీడ్గా అసలు రికార్డ్ అవుతుంది కదా. కొంచెం పిల్లలు ఉన్నప్పుడు కూడా మనం ఇలా ఎమర్జెన్సీగా ఇంట్లో అందరి ఇంట్లో ఉంటుంది అనుకోండి. ఒకవేళ లేని వాళ్ళ ఇంట్లో అయితే కంపల్సరీ ఇలాంటివి ఎమర్జెన్సీగా నెబులైజర్ అన్నా థర్మామీటర్స్ అన్నా అలా పెట్టుకోవడం బెటరు. చూడండి 99.3 అని అంటే కొంచెం బెటరే. ఎందుకంటే స్టార్టింగ్ రోజు 102 103 అట్లా హై గ్రేడ్ ఫీవర్ వచ్చింది. ఈరోజైతే కొంచెం తగ్గిపోయిందండి. ఈ వీడియో నేను 2-3 డేస్ అయ్యాక వీడియో పోస్ట్ చేస్తున్నానండి. కొంచెం కొంచెం ఇక్కడ చూసారా, రేయాన్స్కి అసలు సిరప్స్ ఈజీగా తాగుతాడు, తనేం ఇబ్బంది పెట్టాడు. మళ్ళీ మనం మామూలుగా సిరప్ క్వాంటిటీ ఎంత ఉందా అని ఇలా పైకి చూస్తాం కదండి, మనకు కనబడక అది నెంబర్స్. తను ఏదో అనుకుంటాడేమో, తనకు కూడా తాగేటప్పుడు అలా పైకి చూయించుకొని తాగుతాడు. భలే నవ్వొస్తుంది అసలు. సిరప్స్ విషయంలో ఏమి ఇబ్బంది పెట్టాడు, హ్యాపీగా తాగేస్తాడు. అలా కొంచెం ఈరోజైతే కొంచెం తగ్గింది. అందుకే వీడియో ఈరోజు పోస్ట్ చేస్తున్నానండి. ఇది కంటిన్యూ వీడియో కాదు, వచ్చిన డేది తర్వాత డేది. ఓకే అండి, ఇలా అయితే మాది జర్నీ జరిగింది. పిల్లలు ఉన్నప్పుడు చాలా కేర్గా ఉండాలి బయటకు వెళ్ళినప్పుడు. చూడండి రేయాన్స్కి ఇట్లా వాటర్ ఎఫెక్ట్ అయ్యి యూరిన్ ఇన్ఫెక్షన్ అయ్యింది. ఓకే అండి, ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.